నిర్వాసితులు వారి కోసం ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అనేక కుటుంబాలు ఇల్లెందులో జేకేఓసి ఓపెన్ కాస్ట్ ప్రారంభించాలని చెప్పేసి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి 19, 20, 21 వార్డుల్లో నివాసం ఉంటున్నటువంటి కుటుంబాల వారిని మరి కొద్దిమందికి ప్యాకేజీ ఇచ్చి మరి ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఇంటి స్థలాలు ఇస్తామని చెప్పేసి మరి ఆ బబ్బేబెట్టి సింగరేణి మేనేజ్మెంటు నిర్వాసితుల పట్ల ఆటలు ఆడుకుంటా ఉంది. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇల్లెందు పట్టణ మండల కమిటీ ఆధ్వర్యంలో మరి జేకేఓసి వలన నిర్వాసితులైనటువంటి మరి పేద కుటుంబాల వారికి మరి R&R ప్యాకేజీ పూర్తిగా ఇవ్వాలని, మరి అదేవిధంగా గిరిజనులైనటువంటి 100 కుటుంబాల వారికి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి ప్రత్యేకమైనటువంటి జీవో ఉంది. ఆ జీవో ప్రకారం గిరిజన కుటుంబాలకు, నిర్వాసితులైన కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలని, R&R ప్యాకేజ్ అందని వాళ్ళకి R&R ప్యాకేజ్ ఇవ్వాలని, ఇంటి స్థలాలు ఇవ్వని వాళ్ళకి ఇంటి స్థలాలు ఇవ్వాలని, మరి యొక్క సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నుంచి నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. ఈ విషయంలో మరి ఎమ్మెల్యేగా మరి ఇవాళ రేపు అసెంబ్లీలో కానీ ముఖ్యమంత్రి గారి దృష్టికి, సింగరేణి CNMD గారి దృష్టి కూడా తీసుకెళ్లి ఈ నిర్వాసితుల యొక్క సమస్యలు, ముఖ్యంగా గిరిజనులకు ఉద్యోగాలు, R&R ప్యాకేజ్ అందరికీ అందించే దాంట్లో తప్పనిసరిగా రిప్రజెంట్ చేసి అసెంబ్లీ లోపల ప్రభుత్వాన్ని కూడా నిలదీసి వారికి న్యాయం జరిగే దానికోసం పూర్తిగా వారికి మద్దతుగా ఉంటామని, రాబోయే కాలంలో వారికి న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ జేకేఓసి వలన నిర్వాసితులైన కుటుంబాలకు అండగా నిలబడి వారికి న్యాయం జరిగేంత వరకు కూడా వారి పక్కన నిలబడి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.